ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అద్భుతకరమైన రీతిలో ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఎంతగానో బలంగా నడిపిస్తున్నారు కదా. ఎంతగానో తన మాటల ద్వారా మనం ఆదరించబడుతున్నాం. చాలా బ్లెస్ అవ్వడం జరుగుతూ ఉంది కదండి. ప్రతిరోజు ఇలాగనే దేవుని మాటలు ధ్యానిద్దాం, బలంగా ముందుకు సాగుదాం. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మన జీవితాల్లో ప్రభు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడిగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఎస్, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నా నిబంధన మన నుంచి తొలగిపోదండి. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన కృప ఉన్నతమైనదండి, గొప్పది. ఈ ప్రపంచంలో ఏదైనా మన జీవితంలో గొప్పది ఉంది అంటే అది దేవుని కృపే. ఆమేన్. ఏవి అయినా మరి ఏవి మనతో ఉన్నా దేవుని కృప ఎదుట ఏవి నిలవలేవండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టాల్లో, నష్టాల్లో, బాధలలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో, సంతోషకరమైన పరిస్థితులలో నిజంగా నిశ్చయంగా ప్రభు మనకు తోడుగా ఉంటున్నారు కదా. ఎస్, అవునండి. ఎవ్వరు మరచినా ఆయన ప్రేమ మనల్ని మర్చిపోవట్లేదు. ఎవ్వరు మనల్ని తృణీకరించిన ఆయన కృప మనల్ని వెంటాడి మరి అద్భుతంగా నడిపిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఆగిపోయి, ఎక్కడ పడిపోయి, ఎక్కడ బాధపడి చాలా వేదనకి గురి అయిన పరిస్థితులలో మరి మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడే తన కృపతో మనల్ని అద్భుతంగా నడిపించిన దేవుడిగా ఉన్నారు. ఈ రోజున ప్రభు అంటున్నారు, నా కృప నిన్ను విడిచిపోదు. పరిస్థితులు ఏమైనప్పటికీ, పరిస్థితులు మరి నీ ఎదుట చాలా భయంకరంగా ఉన్నప్పటికీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు, నేను నిన్ను విడవను. ఆమేన్. మనుషులు ఏం చేస్తారండి? కష్టాల్లో, నష్టాల్లో, బాధలలో, దుఃఖాలలో అన్నిట్లలో మన చేయి వదిలిపెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇలా మన జీవితాల్లో ఎన్నో చూసాం. మన చేయి వదిలిపెట్టి మనల్ని బాధ పెట్టిన వారే మనుషులు. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ చేయి పట్టుకొని నడిపించి నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అంటున్నారు దేవుడు, ఏవి మారినా నా ప్రేమ మారదు, నా కృప ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టదు. ఆమెన్. చక్కని మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నీ కృప లేకపోతే నేను జీవించలేను, బ్రతకలేనయ్యా. నీ కృపయే నన్ను బ్రతికిస్తుంది. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవే నన్ను నడిపించి ఇంతవరకు అయ్యా అన్ని విషయాలు కృప చూపించావు. ఇకను కూడా నీ కృప నాకు కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఎంత గొప్పదంటండి. నిశ్చయముగా మన జీవితాల్లో మనము దేనితో ఈక్వల్ చేసిన, అంటే దేనితో మరి ఆ కృపకి క్యాల్కులేట్ చేసిన దేవుడు మన పైన చూపిస్తున్న గ్రేస్ ఏదైతే ఉందో మరి దాంతో మనము పోల్చిన అన్నిటిలో ప్రభు కృపయే మొదటిగా వస్తుందండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ పాటివారు మన ఇంతగా ప్రేమిస్తున్నారు. ఒకప్పుడు మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయండి. ఒకప్పుడు మన జీవితాలు చాలా చాలా హీనమైన స్థితిలో ఉన్నాయి. దినదినము నిశ్చయంగా మనం వెనకలు చూసుకుంటే మన జీవితాల్లో మరి మనం ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున ప్రభు కృపయే ఆ స్థితిలో ఉన్న మనల్ని ఈ స్థితిలోనికి నడిపించింది. ఆమేన్. ఎస్, అదండి ప్రభు కృప. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిగతులను మారుస్తుంది ప్రభు కృప. అందుకని అంటున్నారు, ఏవి మారినా, ఈ ప్రపంచంలో ఏవి మారినా, మనుషుల ప్రేమ మారచ్చు, కాలాలు మారచ్చు, లేకపోతే అన్నిట్లో మార్పు ఉంది. కానీ నా కృపలో మార్పు లేదు, నా ప్రేమలో మార్పు లేదు. నా కృపతో నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, నా కృపతో నేను నడిపిస్తాను ప్రభు అంటుండగా ధైర్యంగా ఉండండి. ఈ ధైర్యం కలిగిన మాటలు పట్టుకొని ప్రార్థన నిత్యం ఇంకా ప్రభు కొరకు ఆతృత పడదాం. దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉందాం. దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమె ఆశీర్వదింపబడతాయి ఆ జీవితాలు. మన నిశ్చయంగా ఈ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాము. చూడండి, దావీదు గొర్రెల కాపరి, అవునా కాదా? ఎస్, అవునండి. దావీదు పైన దేవుడు చూపించిన కృప అంతా ఇంత కాదండి. అందరూ దావీదు గారిని గొర్రెల కాపరిగానే చూశారు. కానీ దేవుడు
సింహాసనం పైన రాజుగా చూశారు. ఆమెన్. ఎస్, అవునండి. అద్భుతమైన రీతిలో దేవుని కృప అంటే అదే. ఆమెన్. పనికిరాని వారిని, లేదా అర్హత లేని వారిని, లేదా చాలా భయంకరమైన స్థితిలో ఉన్న వారిని ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తుతుంది ప్రభు కృప. అదే కృప అంటే. ఆమెన్. మరి ఈ సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఇంకా దేవుని కృప కొరకు మరి పరిగెత్తుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అయ్యా, నా కృప నిన్ను విడిచిపోదు అనే ఈ మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. సమాధానకరమైన నా నిబంధన నీ నుంచి తొలగిపోదు. అవునయ్యా, నీ నిబంధన మా నుంచి పోదయ్యా. ఎప్పుడు కూడా అయ్యా, మీరు మాట్లాడిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మీ మాట ఎన్నటికీ నిరార్థకము కాకుండా ప్రతి విషయంలో మీ మాటతో మమ్మల్ని బలముగా నడిపించే దేవుడు అయ్యా. ఇదిగోండి మా ప్రభా, ఇదిగోండి మా జీవితాల్లో ఈ లోకంలో ఎన్ని మారినా అయ్యా, ఇదిగోండి పరిస్థితులు మారచ్చు అయ్యా, కాలాలు మారచ్చు, మనుషులు మారచ్చు, యావత్ ప్రపంచమే మారిపోవచ్చు. కానీ నువ్వు మారని దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు, కృపచేత నడిపించే దేవుడు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకుని బలముగా ఇంకాను కూడా ముందుకు సాగి కృపను దయచండి. నీ కృప కొరకు కన్ని పెట్టుకొని ప్రభ నిత్యము నడిచి దయచండి. మా జీవితాల్లో అయ్యా, ఇదిగోండి నీ కృప ఎదుట ఏవి కూడా నిలవలేవయ్యా. నీ కృపయే ఉన్నతమైనది అయ్యా. ప్రతి విషయాల్లో మిమ్మల్ని మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక అయ్యా. ఇదిగోండి ప్రభా, నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే చాలా వేదనతో ఉన్నారో, కృంగిపోతున్నారో, బాధలతో ఉన్నారో, వారికి ఉన్న ఆ భయంకరమైన పోరాటమైన జీవితాల నుంచి విడుదల పరచి నీ కృపచేత నడిపించమని వేడుకుంటున్నాం. గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. కృప కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. నెమ్మది, సమాధానం, సంతోషం దయచండి. ఈ రోజంతట్లో నీ కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మెండైన దీవెనల చేత నింపండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారో సమాధానపరచండి. గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు సమస్యలు ప్రభ ఇంటి సమస్యలు ప్రభ ఏ విషయాలు బిడ్డలు వేదనతో ఉన్న వారి వేదనని కొట్టివేయండి. సమాధానపరచండి. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. హలో ఒంగోల్ మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ నెల అనగా జూన్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోల్లో మరి అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనేయుంది. ప్రతి నెల కూడా ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. చాలా చక్కగా ఈ ఆరాధన జరుగుతుంది ఒంగోల్లో. అనేక మంది జీవితాల్లో ప్రభు చాలా గొప్ప అద్భుతమైన కార్యం చేస్తున్నారు. కుటుంబాలు కట్టబడుతున్నాయి. జీవితాల్లో గొప్ప మార్పును చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు జీవితాల్లో సమాధానం లేక, సంతోషం లేక, దుఃఖముతో, బాధలతో ఉన్న వారిని దేవుడు విడిపించి గొప్ప చేస్తూ మరి అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నారు. ఎస్, ఈ నెల జరుగుతున్న ఆరాధనలో దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు జరిగించబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. నేను దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు ఆ ప్రాంతానికి రాబోతూ ఉన్నాం. ఒంగోలులో జూన్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో కలుద్దాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.